మన ఛానల్‌లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్‌లోడ్ చేయగానే ఎటువంటి గ్రూప్‌లో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన పాఠశాలకు సంబంధించి ప్రైమరీ గానీ, అప్పర్ ప్రైమరీ గానీ, సెకండరీ గానీ, సీనియర్ సెకండరీ గానీ గేమ్స్‌కి సంబంధించిన మెటీరియల్‌కి సంబంధించి ఎస్టిమేషన్ ఏ మెటీరియల్ కావాలి, ఏ ఎక్విప్‌మెంట్ కావాలి మన పాఠశాల గేమ్స్‌కి అనేది ఆన్‌లైన్‌లో మనం అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఎస్టిమేషన్‌ని, ఇండెంట్‌ని పెట్టవలసి ఉంటుంది. ఆ ఇండెంట్ ప్రకారమే మనకు సప్లై చేయబడతాయన్నమాట. ఈ 2024, 25 సంవత్సరానికి. దాని కొరకు మనకు ప్రైమరీ స్కూల్స్‌కి ₹5000 వరకు శాంక్షన్ చేయటం జరిగింది. అప్పర్ ప్రైమరీ స్కూల్స్‌కి 10,000 వరకు శాంక్షన్ చేయటం జరిగింది. తర్వాత సెకండరీ, హై స్కూల్స్ అనమాట. సీనియర్ సెకండరీ స్కూల్స్‌కి 25,000 అమౌంట్ అనేది గ్రాంట్ అనేది శాంక్షన్ చేయటం జరిగింది. అప్రూవల్ కూడా అయిపోయింది. అయితే మనం వీటికి ఈ అమౌంట్‌లకి మనం ఆన్‌లైన్‌లో ఇండెంట్ పెట్టాలి. మన పాఠశాల లాగిన్‌లో. ఇండెంట్ పెట్టిన తర్వాత ఏవైతే మనం మెటీరియల్ ఇండెంట్ పెడతామో, ఏ గేమ్స్‌కి ఏ మెటీరియల్ ఇండెంట్ పెడతామో వాటి ప్రకారమే అవే మనకి పాఠశాలకి సప్లై చేయబడతాయి అన్నమాట. ఈ ఇండెంట్ పెడతానికి మనకి శాంక్షన్ అయిన గ్రాంట్ 5,000 కదా ప్రైమరీ స్కూల్స్‌కి. 7,000 వరకు సీలింగ్ అనమాట. లిమిట్ అనమాట. అంతవరకు మనం ఇండెంట్ పెట్టుకోవచ్చు. అప్పర్ ప్రైమరీ స్కూల్స్‌కి 10,000 కదా గ్రాంటు. మనం 14,000 వరకు ఇండెంట్ పెట్టుకోవచ్చు. తర్వాత హై స్కూల్స్‌కి 25,000 కదా, 30,000 వరకు మనం ఇండెంట్ పెట్టుకోవచ్చు. వాళ్ళు మనకి స్కూల్ ఈ గ్రాంట్ ప్రకారం దీని ప్రకారమే మనకి ఆ ఇండెంట్ ప్రకారము మనకి సప్లై చేయటం జరుగుతుంది. ఇప్పుడు దీని కొరకు మనం స్కూల్ ఇన్ఫ్రా ఏపీ స్టూడెంట్ కిట్ వెబ్సైట్లో లాగిన్ కావాల్సి ఉంటుంది. మన పాఠశాల యూజర్ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ కావాల్సి ఉంటుంది. పూర్తి విధానం ఈ వీడియోలో చూద్దాం మనం. దాని కొరకు మనకి సమగ్ర శిక్ష ఏపీ ఎస్పీడీఓ గారు కూడా ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది 17/12/2024. ఈ ఉత్తర్వు కాపీలు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ లాగిన్ అయ్యే వెబ్సైట్ లింకు దేంట్లో అప్లోడ్ చేయాలి ఎస్టిమేషన్ అనేది, ఆ లింకు విధంగా ఉత్తర్వుల కాపీ లింకు మొత్తం కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దాని కొరకు మనం బ్రౌజర్లో స్కూల్ ఇన్ఫ్రా ఏపీ స్టూడెంట్ కిట్ అని టైప్ చేయండి. ఖచ్చితంగా స్కూల్ ఇన్ఫ్రా ఏపీ అని టైప్ చేసి దాని పక్కన స్టూడెంట్ కిట్ అని కూడా ఉంచండి. ఈ విధంగా 2 కాంబినేషన్తో టైప్ చేయండి. స్కూల్ ఇన్ఫ్రా ఏపీ స్టూడెంట్ కిట్ అని టైప్ చేయాలి. టైప్ చేయగానే మనకి మొట్టమొదటి ఆప్షనే వస్తుందన్నమాట. schoolinfra.ap.gov.in/స్టూడెంట్ కిట్స్ అని. డైరెక్ట్ లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మన వెబ్సైట్లో కూడా ఉంచడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మీరు లాగిన్ కావచ్చు. దీని మీద క్లిక్ చేయగానే మనకి స్టూడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర వెబ్సైట్లోకి రావటం జరుగుతుందన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి టాప్ రైట్ కార్నర్లో లాగిన్ అని ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఈ లాగిన్ ఈ యూజర్ నేమ్ ఏంటంటే మనకు ఐఎంఎంఎస్ యాప్ యూజర్ నేమ్ అనమాట. అంటే స్టూడెంట్ కిట్, అంతకుముందు స్టూడెంట్ కిట్ యాప్ ఉంది కదా, కిట్ యాప్ యొక్క యూజర్ నేమ్. అదేవిధంగా పాస్వర్డ్ ఏంటంటే STK@2024 ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. మనం యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి పాస్వర్డ్లో SKT@2024 ఎస్ క్యాపిటల్ అనమాట ఎంటర్ చేయగానే పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోమని అడుగుతుంది. మనం 8 క్యారెక్టర్స్తో, ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక న్యూమరిక్ క్యారెక్టర్తో మనం పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవాలన్నమాట. రీసెట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు లాగిన్ అవుతాం. మనకి పాస్వర్డ్ చేంజెస్ చేసుకున్న తర్వాత చేంజెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తే మనం లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మనకి అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది అడగటం జరుగుతుంది. ఆ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సీక్రెట్ క్వశ్చన్ ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని ఆన్సర్ టైప్ చేసి సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ చేసిన తర్వాత లాగౌట్ అయిపోయింది. మరలా ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్తో మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి పైన మెనూలో స్పోర్ట్ ఐటమ్స్ క్యాప్చర్ అని ఉంటుంది. దాని మీద మనం కర్సర్ ఉంచాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ అని ఉంది కదా, ఈ స్పోర్ట్స్ రిక్వైర్మెంట్స్ మీద కర్సర్ ఉంచగానే స్పోర్ట్స్ ఐటమ్స్ క్యాప్చర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి.
మొబైల్లో అయితే మనకి టాప్ రైట్ కార్నర్లో 3 లైన్స్ వస్తాయి అన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ రావటం జరుగుతుంది. ఈ స్పోర్ట్ ఐటమ్స్ క్యాప్చర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ స్కూల్ నేము, యూడేస్ కోడ్, తర్వాత ఎన్రోల్మెంట్, తర్వాత స్కూల్ కేటగిరీ ఉంటుంది. ఇక్కడ సీలింగ్ అమౌంట్ ఉంటుంది. అది ప్రైమరీ అయితే చెప్పాను కదా 7,000, యూపీ స్కూల్ అయితేనేమో 14,000, హై స్కూల్ అయితేనేమో 30,000 ఉంటుందన్నమాట. మనకి సీలింగ్ అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఆఫ్ ప్లే గ్రౌండ్ ఉందా లేదా అని మనకు అడుగుతుంది. ప్లే గ్రౌండ్ ఉంటే మాత్రం ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేసి మనం ఎంత ఏరియాలో ప్లే గ్రౌండ్ ఉన్నది అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. లేకపోతే ఏమో నో మీద క్లిక్ చేసి ఇక్కడ గో మీద క్లిక్ చేసేసి క్లిక్ చేసిన తర్వాత మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ప్లే గ్రౌండ్ ఉందనుకోండి, ఎస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ప్లే గ్రౌండ్ ఏరియా మనం సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. అంటే ఎన్ని సెంట్స్ ఉన్నాయి అనేది. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్లో సెంట్స్ 100 వరకు, అక్కడ నుంచి ఎకరాస్ అనమాట. ఎన్ని మనకి చూడండి ఇక్కడ రేంజ్ ఇచ్చాడు. ఆ రేంజ్ని బట్టి మనకి ఎంతవరకు ప్లే గ్రౌండ్ ఉందనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇక్కడ స్పోర్ట్ ఐటమ్ అనేది సెలెక్ట్ స్పోర్ట్ అని ఉంటుంది కదా, ఈ స్పోర్ట్ని అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటంటే సీలింగ్ అమౌంట్, ఎస్టిమేటెడ్ అమౌంట్, బ్యాలెన్స్ అమౌంట్, ఈ 3 చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెన్స్ అమౌంట్ కన్నా సీలింగ్ అమౌంట్ కన్నా ఎక్కువగా ఎస్టిమేషన్ అనేది సబ్మిట్ చేయకూడదు. సబ్మిట్ చేస్తే అది యాక్సెప్ట్ అవ్వదు, రిటర్న్ అవుతుంది, రిజెక్ట్ అవుతుంది, మరలా మనం సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. కాబట్టి మనం ముందే మనకి ఇక్కడ స్పోర్ట్స్ ఐటమ్ డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామనుకోండి స్పోర్ట్ ఐటమ్స్ అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి. ఇక్కడ మనకి ఎక్సెల్లో ఇక్కడ మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఐటమ్ కాస్ట్ ఎంత అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ స్పోర్ట్స్ ఐటమ్ మాస్టర్ అని, తర్వాత ఇక్కడ ఆర్చరీ అనుకోండి, ఆర్చరీలో యారోస్ ఎంత కాస్టు, ఇట్లా హ్యాండ్ బాల్ అనుకోండి, హ్యాండ్ బాల్స్ ఎంత కాస్ట్, ఒక్కొక్కటి అనమాట ఐటమ్ కాస్ట్. తర్వాత క్రికెట్ అనుకోండి, సాఫ్ట్ టెన్నిస్ బాల్స్ ఎంత, తర్వాత క్రికెట్ బ్యాట్స్ ఎంత, ఇక్కడ ఇట్లా ఐటమ్స్ ఉంటాయి. ముందే మనం ఒక ఎస్టిమేషన్ ఒక రఫ్ పేపర్ మీద వేసుకుని ఉంచామనుకోండి, ఏ గేమ్స్కి ఏ ఐటమ్స్ కావాలనేది ఒక ఎస్టిమేషన్ మనం రఫ్ పేపర్ మీద వేసి ఉంచుకోవాలన్నమాట. దీని ఆధారంగా ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత మనం లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు గేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్చరీ సెలెక్ట్ చేసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్చరీ కాదనుకోండి బ్యాడ్మింటన్ సెలెక్ట్ చేసుకున్నాను. గో మీద క్లిక్ చేయాలి. మనకు కావాల్సిన గేమ్ని సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేయగానే ఆ గేమ్కి సంబంధించిన ఐటమ్స్, అదేవిధంగా ఆర్టికల్స్, తర్వాత యూనిట్ కాస్ట్ వస్తుందన్నమాట. మనకి ఎన్ని ఆర్టికల్స్ కావాలనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన మీద క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేస్తే టోటల్ కాస్ట్ అనేది రావటం జరుగుతుంది. తర్వాత మరలా ఇంకో గేమ్ను సెలెక్ట్ చేసుకోవాలి. అలా మనకి ఎన్ని గేమ్స్ అవసరమో అన్ని గేమ్స్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని గేమ్స్ని ఈ విధంగా ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేస్తే అన్ని గేమ్స్ సంబంధించిన ఐటమ్స్ ఓపెన్ అవుతాయి. మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎంటర్ చేసి క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, సబ్మిట్ మీద మాత్రం అప్పుడే క్లిక్ చేయకూడదు. లేదంటే ఒక్కొక్క ఐటమ్ సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్క స్పోర్ట్ సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్క స్పోర్ట్ కానీ గేమ్ కానీ సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేసి ఆ గేము లేదా స్పోర్ట్కు సంబంధించిన రిక్వైర్డ్ ఐటమ్స్, ఆర్టికల్స్ అన్నీ ఎంటర్ చేసి క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేయాలి. క్యాలిక్యులేట్ అయిపోయింది. సబ్మిట్ మీద మాత్రం క్లిక్ చేయకూడదు. ఇక్కడ మనకు ఒక్కొక్క గేమ్ ఎస్టిమేషన్ వేసి క్యాలిక్యులేట్ మన మీద మనం క్లిక్ చేస్తూ ఉంటుంటే ఇక్కడ సీలింగ్ అమౌంట్, ఎస్టిమేటెడ్ అమౌంట్ మనకు పడిపోతూ ఉంటుంది, బ్యాలెన్స్ అమౌంట్ తగ్గుకుంటూ వస్తుంది. అట్లా ఈ ఎస్టిమేటెడ్ అమౌంట్, సీలింగ్ అమౌంట్ సేమ్ ఈక్వల్ అయిపోయిన తర్వాత 14,000, 7,000, 30,000, ప్రైమరీకి అయితే 7,000, యూపీకి అయితే 14,000, హై స్కూల్స్కి అయితే 30,000 ఈక్వల్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ 0 అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్గా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అంటుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేయగానే మనకి ఇంతటితో ఇండెంట్ అనేది అప్లోడ్ చేయటం, ఎస్టిమేషన్ అప్లోడ్ చేయటం అనేది కంప్లీట్ అవుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని గేమ్స్ ఒకేసారి సెలెక్ట్ చేసుకుని మనం ఇండెంట్ పెట్టచ్చు, లేదా గేమ్ వైజ్గా కూడా మనం సెలెక్ట్ చేసుకుని ఇండెంట్ పెట్టచ్చు.
అయితే మన గేమ్ వైజ్గా సెలెక్ట్ చేసుకుని ఇండెంట్ పెట్టేటప్పుడు ఒక గేమ్ అయిపోగానే సబ్మిట్ కొట్టడం, మళ్ళీ రెండో గేమ్ అయిపోగానే సబ్మిట్ కొట్టడం ఇట్లా చేయకూడదు. ఒక గేమ్ సెలెక్ట్ చేసుకుని ఆ గేమ్కి సంబంధించిన ఆర్టికల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ మీదే మాత్రమే క్లిక్ చేయాలి. తర్వాత రెండో గేమ్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ఆర్టికల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేయాలి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా మాత్రమే మనం సబ్మిట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఫైనల్గా మొత్తం ఎప్పుడైతే ఇక్కడ 30,000 సీలింగ్ అమౌంట్ ఎస్టిమేటెడ్ అమౌంట్ ఈక్వల్ అవుతాయో అప్పుడు సబ్మిట్ అనేది ఎనేబుల్ అవుతుంది గ్రీన్ కలర్లోకి. అప్పుడు సబ్మిట్ మీద ఫైనల్గా మాత్రమే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే అప్డేట్ ఇస్తాను. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.